హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఇలా చికెన్ 65 ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు బోన్స్తో అయినా చికెన్ తీసుకోవచ్చు. చికెన్ బాగా వాష్ చేసుకొని దానిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1/2 లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 30 మినిట్స్ ఉంచాలి. 30 మినిట్స్ అయ్యాక దీనిలో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక గుడ్డు పక్కలు కొట్టుకొని వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా చికెన్ పీసెస్ని అన్నీ వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. అదేవిధంగా మిగతా చికెన్ పీసెస్ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఆయిల్ని ఒక 2 మినిట్స్ హీట్ చేసుకొని ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని అన్నీ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవటం వల్ల చికెన్ అనేది క్రిస్పీగా బాగుంటుంది. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. స్ట్రీట్ స్టైల్ చికెన్ 65 రెడీ అయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.